హలో యానిమే ఫ్యాన్స్, నేను వచ్చేసి సోలో లెవెలింగ్ ఎపిసోడ్ 3 అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. ఈరోజు వచ్చేసి ఎపిసోడ్ 2 ఎండింగ్లో వచ్చేసి మన సంజయ్ను అలాగే ఒక అమ్మాయితో నడుస్తూ అనేది వెళ్తూ ఉంటారనమాట. ఇప్పుడు ఎపిసోడ్ 3 స్టార్టింగ్లో వచ్చేసి మన ఒక డంజన్ గేట్ దగ్గర స్టోరీ అనేది ఓపెన్ అవుతుంది. డంజన్ గేట్ దగ్గరికి వచ్చేసి ఒక కార్ వచ్చేసి ఆగుతుంది అనమాట. ఆ కార్లోకి వెళ్ళి వచ్చేసి వాంగ్ టాన్స్ అనేది దిగి బయటకు వస్తూ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతారు అనమాట. అప్పుడు వచ్చేసి అక్కడ ఉన్న వైట్ టైగర్ గిల్డ్ యొక్క మాస్టర్ వచ్చేసి, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, అసలు నీకు ఇక్కడ ఏం పని ఉంది, అసలు మాకు కొరియాకి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు అనమాట అక్కడ గిల్డ్ మాస్టర్ వచ్చేసి. అప్పుడు వాంగ్ టాన్స్ అంటాడు, నేను ఒక బిజినెస్ ట్రిప్ పని మీద వచ్చాను, అందుకే ఇక్కడ కొంచెం బిజినెస్ పని ఉంది అందుకే వచ్చాను అని అంటాడు అనమాట. అప్పుడు గిల్డ్ మాస్టర్ అంటాడు, అసలు నువ్వు వచ్చేసి మాకు డంజన్ గేట్ దగ్గరికి అసలు ఎందుకు వచ్చావు, నీకు ఇక్కడ ఏం పని ఉంది అని అడుగుతాడు అనమాట. అప్పుడు వచ్చేసి వాంగ్ టాన్స్ అంటాడు, నువ్వు వచ్చేసి ఒక ఈ ర్యాంక్ లూజర్ అనే ఒక వ్యక్తిని నువ్వు వచ్చి హైర్ చేసుకున్నావట కదా నీ యొక్క గిల్డ్లోకి అని అంటాడు అనమాట. అప్పుడు మా గిల్డ్ మాస్టర్ అంటాడు, అసలు ఎవరి గురించి అడుగుతున్నావు నువ్వు, నాకు తెలీదు అని అడుగుతాడు అనమాట. అప్పుడు వాంగ్ టాన్స్ అంటాడు, నువ్వు వచ్చేసి ఒక సంజను అనే ఒక ఈ ర్యాంక్ హంటర్ని రిక్రూట్ చేసుకున్నావట కదా, ఇప్పుడే డంజన్లోకి పంపించావట కదా అని అంటాడు అనమాట. ఓహో, అతను నీకు కూడా తెలుసా అని అంటాడు అనమాట గిల్డ్ మాస్టర్ వచ్చేసి. దాని తర్వాత వాంగ్ టాన్స్ వచ్చేసి అక్కడ ఉన్న డంజన్ గేట్ దగ్గరికి వెళ్ళి దాన్ని టచ్ చేసి చూస్తాడు అనమాట. చూసి ఇది ఒక రెడ్ గేట్ కదా, అయితే ఇది చాలా కష్టమైన మిషనే, ఇందులోకి వెళ్ళి చాలా కష్టమే వాళ్ళు బయటకు వచ్చుడు అని అంటారు అనమాట. నెక్స్ట్ సీన్లో వచ్చేసి మన సంజీను చూస్తాను అనమాట. సంజీను టీం అనేది సపరేట్గా వెళ్ళిపోతారు అనమాట. వాళ్ళు వచ్చేసి మొత్తం సి ర్యాంక్ ఉంటారు. ఇక్కడ వచ్చేసి కిమ్చుల్ దగ్గర మొత్తం బి ర్యాంక్ అంటారు, అలాగే అతను వచ్చేసి ఒక ఏ ర్యాంక్ అంటారు అనమాట. వీళ్ళు వచ్చేసి సపరేట్ టీమ్గా అనేది వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. అప్పుడు వెళ్తుంటే ఒక అమ్మాయి, అక్కడ బి ర్యాంక్ అమ్మాయి అనేది సంజయ్తో వచ్చిన అమ్మాయి అనేది అడుగుతుంది అనమాట, అసలు నువ్వు ఏ ర్యాంక్ అంటారు, నాకు ఇంతవరకు నువ్వు చెప్పలేదు, చెప్పవా అని అడుగుతుంది అనమాట. అప్పుడు నువ్వు వచ్చేసి ఒక ఏ ర్యాంక్ అంటారు అయి ఉంటావు కదా, దానికి మించి లేకపోతే ఇంకొక ఎస్ ర్యాంక్ అంటారు అయి ఉండొచ్చు అని అంటుంది అనమాట. అప్పుడు సంజయ్ అనేది సైలెంట్గానే నడుస్తూ అనేది వెళ్తూ ఉంటారు అనమాట. వెళ్తున్న నెక్స్ట్ సీన్లో వచ్చేసి కిమ్చుల్ దగ్గర అనేది ఓపెన్ అవుతుంది అనమాట. కిమ్చుల్ అలాగే అతని యొక్క బీ ర్యాంక్ అంటర్స్ అనేది నడుస్తూ అనేది వెళ్తూ ఉంటారు అనమాట. వెళ్ళిన తర్వాత ఒక దగ్గర ఆగి, మనం వచ్చేసి ఈరోజు నైట్ వచ్చేసి ఇక్కడనే స్టే చేద్దాం అని అంటారు అనమాట. ఇది వచ్చేసి మన ఐస్ బీర్ యొక్క టెరిటరీ ప్లేస్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండుర్రి అందరూ అని చెప్తాడు అనమాట కిమ్చుల్ వచ్చేసి. అలాగే కిమ్చుల్ అంటాడు, ఒక ఈ ర్యాంక్ అంటారు వల్ల చాలామంది సి ర్యాంక్ అంటర్స్ అనేది చనిపోతారు అని అంటారు అనమాట. ఇది సంజీను వల్ల అక్కడున్న సి ర్యాంక్ అంటర్స్ అందరూ చనిపోతారు అతని మాటలు విని అంటారు అనమాట. అప్పుడే వచ్చేసి అక్కడున్న ఐస్ బీర్స్ అనేది వాళ్ళ మీకు అనేది అటాక్ చేయడానికి అనేది వస్తుంది అనమాట కిమ్చుల్ మీదకి. అప్పుడు అక్కడున్న టీం మెంబర్స్ అనేది రెడీగా ఉంటారు అనమాట. అప్పుడు కిమ్చుల్ ఒక్కడే అనేది వీటిని అన్నింటినీ చంపేశాడు అనమాట. చంపేయగానే అక్కడున్న టీం మెంబర్స్ అంటారు, నువ్వు ఒక్కనే ఇవన్నీ చంపేసావు, నీకు చాలా పవర్ ఉంది అని అంటారు అనమాట అక్కడున్న టీం మెంబర్స్ వచ్చేసి. అప్పుడు కిమ్చుల్ అనుకుంటాడు, నేనైతే ఈ యొక్క ఐస్ బీర్స్ అనేది మేనేజ్ చేశాను, కానీ దీనికి మించి ఏ ర్యాంక్ ఎస్ ర్యాంక్ ఆ విధంగా వస్తే మాత్రం చాలా కష్టమే అని అనుకుంటాడు అనమాట తన మనసులో వచ్చేసి. అలాగే కిమ్చుల్ అంటాడు, ఇప్పుడు సంజును వాళ్ళ టీం వచ్చేసి ఈ పాటికి వీటికి వచ్చేసి దొరికిపోయి చనిపోయి ఉంటారు, వీటికి ఫుడ్ అయిపోయి ఉంటారు అని అనుకుంటాను అనమాట. ఇక నెక్స్ట్ సీన్లో వచ్చేసి మనకి సంజును దగ్గర చూస్తామన్నమాట. సంజును వచ్చేసి నడుస్తూ అనేది వెళ్తున్నారు అనమాట. వెళ్తున్న టైంలో అక్కడున్న బీ ర్యాంక్ అంటారు అమ్మాయి అంటది, ఇక్కడ ఆగురే, మనం ముందుకు వెళ్తే చాలా డేంజర్లోకి పడిపోతాం అని అంటది అనమాట. అప్పుడు సంజును అంటాడు, ఎందుకు అని అడిగితే అప్పుడు అమ్మాయి అంటుంది, ముంగట అక్కడ వచ్చేసి ఐస్ బీరియస్గా టెరిటరీ ఉంది, ఎందుకంటే అక్కడ వీటి యొక్క మార్క్స్ అనేవి ఉన్నాయి, వీటి చేతుల గుర్తుల మార్కులు ఉన్నాయి, వీటి గోర్ల మార్క్స్ ఉన్నాయి, కాబట్టి మనం ముందుకు వెళ్తే చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అని చెప్తారు అనమాట. అప్పుడు సంజును అనేది ఏం లేదు, పర్లేదు, నడుచుకుంటా వెళ్తూ ఉంటారు అనమాట. వాళ్ళు వెళ్తుంటే సంజును అనేది చూస్తారు అనమాట. అక్కడ ఉన్న వ్యక్తులకు అనేది అక్కడున్న ఐస్ వల్ల చలి అనేది లేస్తుంది అనమాట. అప్పుడు వచ్చేసి అతని ఇన్వెంట్లోకి వెళ్ళి కొంత క్లాత్ అనేది తీస్తారనమాట. అంటే ఈ ఐస్ టైంలో యూజ్ అయ్యే కోడ్స్ అనేది బయటికి తీసి వాళ్ళందరికీ ఇస్తారనమాట. ఇస్తే వాళ్ళందరూ షాక్ అయిపోతారు అనమాట. ఎందుకంటే ఈ యొక్క స్పేస్ వాల్ మ్యాజిక్ యూజ్ చేసి కొన్ని అనేది బయటకు తీయగలుగుతారు, కానీ ఇతను వచ్చేసి ఎన్నంటే ఐటమ్స్ అనేది బయటకు తీస్తూ ఉంటారు అనమాట. అది చూసి షాక్ అయిపోతారు అనమాట. ఎందుకంటే సంజయ్ ఒక ఈ ర్యాంక్ అంటారు అని వాళ్ళందరికీ తెలుసు, కానీ ఈ ర్యాంక్ అంటారు వచ్చేసి సమన్ చేస్తాడా ఇన్ని ఐటమ్స్ అని అనుకుంటారు అనమాట వాళ్ళు వచ్చేసి. అప్పుడు సంజయ్ వచ్చేసి అక్కడ ఉన్న ఐటమ్స్ అనేది వాళ్ళందరికీ ఇచ్చేసి వాళ్ళందరూ అనేది నడుస్తూ అనేది వెళ్తూ ఉంటారు అనమాట. వేసుకొని వెళ్తుంటే అప్పుడు వచ్చేసి ఒక ఐస్ బేర్ అని వచ్చేసి వాళ్ళ మీద అటాక్ చేయడానికి అనేది వస్తుంది అనమాట. అప్పుడు వచ్చేసి అక్కడ ఉన్న బీ ర్యాంక్ అంటారు అమ్మాయి వచ్చేసి దాన్ని అనేది చంపనీకి అనేది ముందుకు వెళ్తుంది అనమాట. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా లోయెస్ట్ ర్యాంక్ అని, చాలా అందరూ వీకెస్ట్ అనుకొని వాళ్ళ చంపనీకి అనేది వెళ్తూ ఉంటుంది అనమాట. అప్పుడు సంజయ్ ఆమెను ఆపేసి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఆగు అని చెప్పేసి అనమాట. అప్పుడు అమ్మాయి అంటుంది, ముంగట వచ్చేసి ఐస్ బీర్ వస్తుంది, మీరందరూ చనిపోతారు, దాన్ని పోయి నాపపోతే అని చెప్తాను అనమాట. అప్పుడు సంజయ్ అంటాడు, తనని ఆపేసి
తను ఒక్కసారి స్పీడ్గా దాని హెడ్ మీద అనేది కొట్టేస్తాడు అనమాట పంచ్ వచ్చేసి. దానివల్ల ఒక మ్యాజికల్ బీస్ట్ అనేది చనిపోతుంది అనమాట. చనిపోతే అక్కడున్న టీం మెంబర్స్ వచ్చి షాక్ అయిపోతారు అనమాట. ఎందుకంటే ఆ మ్యాజికల్ బీస్ట్ ఏ ర్యాంక్ బీస్ట్ అనమాట. అందువల్ల అలానే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అనమాట. అప్పుడు సంజీవ్ దాని మీద కూర్చొని అంటారనమాట, నాకు ఈ యొక్క మ్యాజికల్ బీస్ట్ చంపడం వల్ల, హై ర్యాంక్ మ్యాజికల్ బీస్ట్ చంపడం వల్ల నాకు వచ్చేసి ఎక్స్పీరియన్స్ పాయింట్ అనేది చాలా వచ్చాయి అని అంటారనమాట. నెక్స్ట్ సీన్లో వచ్చేసి మనం డంజన్ బయటనే చూస్తామన్నమాట. డంజన్ బయట వచ్చేసి అక్కడున్న వైట్ టైగర్ గిల్ మాస్టర్ అంటాడు, అసలు నీకు సంజయ్తో అసలు నీకు ఏం పని ఉంది అని అంటారనమాట. అప్పుడు వాంగ్టాన్సో అంటాడు, ఇది నీకు అవసరం లేని విషయం అంటాడనమాట. వాంటాన్సో వచ్చేసి వాంటాన్సో అక్కడున్న డంజన్ గేట్ దగ్గరికి వెళ్ళి దాన్ని ముట్టుకొని, నేను కనుక లోపలికి పోయి ఉంటే బాగుండు, ఎందుకంటే నేను నా చెల్లితో సంజయ్ను చంపాలనుకున్నా, కానీ సంజయ్ను ఎలాగో అలా చనిపోతాడు ఎట్లయినా ఆ డంజన్లోకి వెళ్ళిండు కాబట్టి, ఎందుకంటే అది రెడ్ డంజన్ కాబట్టి, అతను ఒక ఈ ర్యాంక్ అంటారు కాబట్టి చాలా ఈజీగా చనిపోతాడు అని అంటారు అనమాట వాంగ్టాన్సో వచ్చేసి. అప్పుడు జించిల్ అంటాడు, నీకు చాలా లక్కీ పర్సన్ సంజయ్ నువ్వు, ఎందుకంటే నీ దగ్గరికి వాంటాన్సో రాలేకపోతున్నాడు కాబట్టి అంటారనమాట జించులు వచ్చేసి. నెక్స్ట్ సీన్లో వచ్చేసి అక్కడున్న సంజయ్ వాళ్ళ టీం మెంబర్స్ అనేది ఫుడ్ అనేది తింటారనమాట. ఆ బియర్ యొక్క ఫుడ్ తినుకుంటూ మాట్లాడుతూ ఉంటారనమాట. పార్ట్ 2 వచ్చేసి టుమారో అప్లోడ్ చేస్తా గ్యాస్. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ కొత్తగా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.